ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్లు అంటే ఏదైనా ఎల్ఐసి అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా కాదు, ప్రైవేట్ కంపెనీలు కూడా చాలామంది మనకి తెలిసిన వాళ్ళే చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారి మనకి చాలా ఉపయోగం లేని పాలసీలు అమ్ముతూ ఉంటారనమాట. అంటే ఎండోమెంట్ పాలసీలు ఉంటాయి, వాటిని అమ్ముతూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండోమెంట్ పాలసీలు అంటే మనకి ఏంటంటే కొంత ఇన్సూరెన్స్ మళ్ళీ కొంత రిటర్న్ కూడా వస్తుందని చెప్తారు కదా, అవన్నమాట. దాంట్లో మనకి మన గోల్స్ ఏవి ఫుల్ఫిల్ కావు. ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అలాగే మనం కట్టే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు వచ్చే రిటర్న్ 4-5% కన్నా ఎక్కువ రిటర్న్ రాదనమాట. సో అందువల్ల మీరు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా. అది చాలా ఉపయోగపడుతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. అలాగే మిగతా అమౌంట్ని మంచి రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. లేదు స్టాక్ మార్కెట్ గురించి మనకి అవగాహన లేదు, మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుకుంటే మనం పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా సుకన్య సమృద్ధి యోజన ఎలా రకరకాల పథకాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎండోమెంట్ పాలసీల్లో ఏమవుతుందంటే మనకి ఇన్సూరెన్స్ ఎక్కువ కవర్ అవ్వదు. అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెద్దగా పెరగదు. సో అవి కొంచెం అబ్జర్వ్ చేయండి.